హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలని మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. మామూలుగా జనరల్గా కిచెన్లో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆడవాళ్ళు అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఆ కిచెన్లో పొరపాట్లు చాలా జరుగుతుంటాయి. ముందు ముఖ్యంగా అన్నిటి మీద మూతలు పెట్టుకుని ఉండాలి. అందులో ఇప్పుడు సమ్మర్ అనేసరికి చిన్న చిన్న బొద్దింకలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. సో అవి ముఖ్యంగా మూతలు పెట్టుకునేమని చెప్పింది దాని గురించి. ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అని చెప్తుంటే బోలెడన్ని ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేస్తున్నాయి. సో వాటిల్ని కూడా అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొన్ని తెచ్చుకున్న సరుకుల్ని కొన్ని ప్లాస్టిక్ కవర్స్లోనే ఉంచేస్తున్నారు. ఇప్పుడు ప్యాక్డ్గా వస్తున్నాయి కదా, అవి అలాగే ఉంచేస్తున్నారు. అది వాటిని సరిగ్గా క్లోజ్ చేసుకోకపోతే, అంటే వాటిని డబ్బాల్లో పెట్టకపోయినా లేదంటే ఆ కవర్ని అలాగే ఉంచేసినా చిందరవందరగా పడిపోయే అవకాశం చాలా ఉంది కదా. దీనివల్ల ఎక్కువ వర్క్ నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ ఎక్కువ పని అయిపోతుంది శుభ్రం చేసుకోవడానికి. అండ్ ఇంకోటి, ఇవాళ రేపు 90% ఆడవాళ్ళు ఏదో ఒక ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే, చాలా తక్కువ మంది ఇంట్లో ఉంటున్నారు. మనం అనుకుంటాం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని పాపం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి 24 గంటలు పని ఉంటుంది. బయటకు వచ్చే వాళ్ళైనా కొంచెం దులుపుకొని వచ్చేస్తారేమో, కానీ ఇంకా వేరే కాన్సన్ట్రేషనే లేకుండా. అలాగే వాడకూడని వస్తువులు కిచెన్లో మొత్తుకుంటున్నారు అందరూ. ఒకప్పుడు చాలా ఫేమస్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్స్. ఇవి ఓకే, నో డౌట్ కొంచెం తగ్గాయి కానీ ఇంకా చాలామంది దగ్గర అది నాన్ స్టిక్లో తప్ప రాదేమో అన్న ఫీలింగ్లో ఇంకా ఉన్నారు. అవును మేడం. అది మీరు కూడా వాడుతున్నారా? అదే వద్దంటున్నా నేను. అది కూడా చాలా డేంజర్. అసలు అందులో టాక్సిక్ కెమికల్స్ వాడి పెడుతున్నాడు అంటున్నారు. ఎన్నిసార్లు ఇప్పుడు 2 దశాబ్దాలుగా అది రిపీటెడ్ అయినాయి, ఫేమస్ అయినాయి, మోడల్స్ మారాయి, దానికి ఎన్నో రకాల అడ్వాన్స్మెంట్ తోటి సేల్ వచ్చాయి. మేము మాత్రం కొనలేదు దాన్ని, థ్యాంక్ గాడ్. కొనాలనిపించలే, నాన్ స్టిక్ కొనలేదు. అండ్ ముఖ్యంగా నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేది దేనికంటే దోశలకిను చపాతీలు చేసేదానికి. అది డెడ్లీ డేంజరస్ కదా, అట్ల కాడతో గీకి తీస్తున్నారు. సో ఆటోమేటిక్లీ దానిపైన ఉన్న లేయర్ మన తినే ఫుడ్తో పాటు వచ్చేస్తుంది. అది ఎంత డేంజర్. ఇప్పుడు చాలామంది అంటారు అదే అన్నీ ఆరోగ్యంగానే ఉంటున్నాయి పిల్లలు, కానీ ఎందుకు సిక్నెస్ వస్తుంది పిల్లలకి అంటే ఫస్ట్ ఇది. అండ్ సెకండ్ థింగ్, మనము బయట నుంచి కొన్ని కర్రీస్ అవి తెచ్చుకున్నప్పుడు చూడండి, వేడివేడిగా ప్లాస్టిక్ డబ్బాలో ప్యాక్ చేస్తున్నారు. మొత్తుకుంటున్నారు వాళ్ళు ప్లాస్టిక్లో వాడద్దు అంటే, మళ్ళీ మనం దాన్ని కంటిన్యూ చేసేసుకుంటున్నాం. సో ఓకే, ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఏ బ్లూ మంత్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆ కర్రీ ఎలాగో ఇస్తారు కదా, మీరు అందులో వద్దు ఇందులో పోసేయమని చెప్పండి. ఆ మెషర్మెంటే ఒక బాక్స్ ఇచ్చి పంపించండి, ఇందులో తీసుకురండి, ప్లాస్టిక్ కవర్ వద్దని అవాయిడ్ చేసేయండి. కాదండి డెఫినెట్లీ ఓకే ఫైన్, మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు అనుకుంటారు. అండ్ వి విల్ బి హైలైటెడ్. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు, అవును ఇది కూడా మనం కూడా చేయాల్సింది కదా అని కనీసం ఒక నిమిషం సిగ్గుపడతారు. ఈ ప్లాస్టిక్ కవర్స్లో తీసుకెళ్ళడం సేఫ్ కాదు కదా అనుకోకుండా వెళ్ళిపోతే తీసుకుంటే అది వేరే విషయం. కానీ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందే అనుకుని వెళ్ళినప్పుడు ఇది బెటర్ కదా. ఓ చిన్న చిన్న రెస్టారెంట్స్లో కాదంటారు వాళ్ళు. అలాగే పిల్లలకి నేను ఇప్పటికీ చూస్తున్నాను, పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు హాయిగా ప్లాస్టిక్ డబ్బాలు, కానీ మళ్ళీ ఒక బ్రాండ్ పెడతారు టప్పర్ వేర్ అని. ఆ ప్లాస్టిక్ డబ్బాలో భోజనం తెచ్చేసుకుంటున్నారు. అస్సలు ఎంత మొత్తుకుంటున్నారు, ఎంత అవేర్నెస్ ఉంటుంది, అయినా సరే మళ్ళీ అదే ప్లాస్టిక్ని వాడతారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదు, ఆ ప్లాస్టిక్ క్లీన్ చేసేటప్పుడు ఆ డబ్బాలు జిడ్డు తొందరగా వదలవు. అవును మేడం, జిడ్డు తొందరగా వదలవు. ఆ జిడ్డుగా ఉన్న దాంట్లో మళ్ళీ మనం ఎంత క్లీన్ చేసినా జిడ్డు వదలవు. ఆరిపోయాక బాగానే ఉంటుందిలే అని ఒక అడ్జస్ట్మెంట్లో ఉండిపోతున్నాం. దానివల్ల ఎంత రిస్క్, మన ప్రాణహాని మనమే కొనుక్కున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ వాడటం వల్లనే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఎందువల్ల అంటే ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇది మొన్న ఒక ఆర్టికల్లో చదివాను, ఒక గర్భసంచిలో కూడా ప్లాస్టిక్ ఆర్టికల్స్ వెళ్తున్నాయంటే ఎంత రిస్క్లో ఉందో నెక్స్ట్ జనరేషన్ పుట్టబోయే పిల్లలకి అని ఆలోచించండి. అండ్ ఇంకొకటి, ఇది లాంగ్ బ్యాక్ నేను ఒక ఆర్టికల్ చదివాను, అంటే న్యూస్లో వచ్చింది నిజంగానే. బాంబేలో ఒక ఆవుకి సిక్నెస్ వల్ల అది ఆపరేషన్ చేస్తే దాని పొట్టలోంచి కిలో ప్లాస్టిక్ వచ్చింది బయటికి. ఇది ఎప్పుడు కనీసం 20-25 ఏళ్ళు అయి ఉండొచ్చు. అప్పుడే అంత ఉంటే ఇప్పుడు ఆవులు పాపం పరిస్థితి ఏంటో ఆలోచించండి కదా. అంటే ఇప్పుడు ప్లాస్టిక్
తగ్గించండి అని అంటే ఎవరు తగ్గించరు, మానేయండి అని పాయింట్లోనే ఉండాలి కదా. అవును మేడం. ఇప్పుడు నువ్వు నీకు జలుబు చేసింది ఐస్ క్రీమ్ అంత ఎక్కువ తినకూడదు అన్నది, జలుబు చేసింది ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్పండి. ఎస్ మేడం. ఎక్కువ తినకూడదు అని అంటే తక్కువ తినొచ్చనే కదా అర్థం. అవును అవును పిల్లలు ఆ పాయింట్లోనే ఉంటారు. అవును. సో ఏదైతే వద్దనుకుంటామో వద్దు, అవాయిడ్ ఇట్ అంతే. అలాగే ఆ, ఆ, ముఖ్యంగా బొద్దింకల్ని అవాయిడ్ చేయడానికి మిగిలిపోయిన ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అంటే ఏదో చిందింది కానీ పడిపోయింది కానీ అవి కనుక చుట్టూతా ఎక్కడెక్కడ ఉన్నా కానీ బొద్దింకలు ఆహారం కోసం వస్తాయి. అవును మేడం. అవి లేవు అనుకుంటే అవి ఆ బొద్దింకలకు అవకాశం లేదు. అలాగే మనం కొన్ని ప్లేసెస్ని కొన్ని గూళ్ళల్లో పెట్టిన వస్తువులు తొందరగా తీయం, అంటే మనకి రెగ్యులర్గా అవసరం ఉండదు కాబట్టి. సో అక్కడ అవి చక్కగా కాపురం పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ప్రతిదాన్ని ఎప్పుడప్పుడు కదుపుతూనే ఉండాలి. అది కూడా ఒక మనం వాటిని ఇలాంటి వీటిని అవాయిడ్ చేయడానికి అవకాశం బాగా ఉంటుంది, అవి రాకుండా ఉంటాయి. అండ్ ఇంకా ద బెస్ట్ వన్, పక్క బట్టలు అంటే వంటిల్లే కదా, నేను ఇల్లు గురించి చెప్తున్నాను. కొంచెం ఓల్డ్ స్టాక్ పెట్టుకునే బట్టలు, దుప్పట్లు అవి ఉంటాయి కదా, మిగిలిన కెమికల్స్ కన్నా అన్నిటికంటే మంచి ఇది ఏంటంటే నీడలో ఎండబెట్టిన వేపాకులు. నీడలో ఎండబెట్టిన వేపాకులు అంటే ఆకుపచ్చదనం పోకుండా వేప మండలు అక్కడక్కడ వేసేస్తే ఆ బట్టలకి పురుగులు పట్టదు తొందరగా. సే లైక్ వింటర్ సీజన్ అయిపోయింది, ఆ వింటర్ క్లోత్ అంతా పెట్టేస్తాం కదా, వింటర్ సంబంధించిన బట్టలు కానీ రజాయిలు కానీ అవన్నీ. సో వాటి స్టోర్ చేసే మళ్ళీ వింటర్ వరకు వాడం కదా. సో ఒకసారి ఉతికి లోపల పెట్టేటప్పుడు ఈ ఎండు వేప ఆకుల్ని పెడితే మంచిది. అఫ్కోర్స్ మనకి నాప్థలిన్ బాల్స్ దొరుకుతున్నాయి, కానీ నాప్థలిన్ బాల్స్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా టచ్ అయితే ఆ బట్టలకి కన్నాలు పడతాయి. అది పట్టు చీరైనా డ్యామేజ్ అయిపోతుంది, దానికే అది మొహమాట పడదు, అయ్యో పాపం చాలా ఖరీదైన చీర అనేసి డ్యామేజ్ అయిపోతాయి బట్టలు. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి, ఇదే నాప్థలిన్ బాల్స్ వంటింట్లో కూడా ఉపయోగిస్తాయి. కొంచెం చితగొట్టి ఆ ఒక చిన్న చిన్న పాత గుడ్డలో మూట కట్టేసి అక్కడక్కడ షెల్ఫ్లో పెట్టేసేయండి. మీకు ఆ షెల్ఫ్ ఒకలాంటి పిచ్చి స్మెల్ కానీ, తర్వాత దూరంగా అంటే నిప్పుకి మనం రెగ్యులర్గా మంచినీళ్ళు వాడుతూ ఉంటాం కదా, దానికి టచ్ అవ్వకుండా, మళ్ళీ పిల్లలు ఎవరు ముట్టుకోకుండా అలాంటి ప్లేస్లో మనం వీటిని స్టోర్ చేస్తే కనుక కిచెన్లో ఇవి నీట్గా ఉంటాయి. అండ్ వంట చేసేటప్పుడు ఇవి చేసేటప్పుడు మనం శుభ్రంగా ఉంటే కిచెన్ శుభ్రంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. కిచెన్ని ఎలా నీట్గా ఉంచుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.